జీవితాంతం గుర్తుండిపోయే యాత్రే ఈ మహాసంకల్ప యాత్ర. భగవంతుడి దీవెన, భగవంతుడి ఆశీర్వాదంతో, గురువుగారి సహాయ సహకారాలతో ఈ మహాసంకల్ప యాత్ర సాగుతుంది. ఆ యాత్రలో భాగంగానే ఈ త్రివేణి సంగమం దర్శించుకోవడానికి వచ్చాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశము అంటే, మనసు ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా సాగుతున్న ఈ ప్రయాణం, ఈ మహాసంకల్ప యాత్ర ఒక్కసారిగా త్రివేణి సంగమం చేరుకునేసరికి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నిత్యం ఎంతో బిజీగా సాగే జీవితం ఒక్కసారిగా ఆ ప్రశాంతతని, ఆ నది ప్రవాహాన్ని చూడగానే మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు మొదలై, అందులో ఈ మహాసంకల్ప యాత్ర మొదలై సాగుతుంది కదా. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా. ఇంతకంటే జీవితంలో కావలసింది ఏముంది? ఇలాంటి ప్రయాణమే కదా, ఇలాంటి సంకల్పమే కదా, ఇలాంటి మహాసంకల్పమే కదా కోరుకుంది అనే ఒక చిన్న ఆధ్యాత్మిక చింతనతో సాగిన ప్రయాణం జీవితాంతం మరిచిపోదగింది కాదు, మరిచిపోలేంది కాదు. అలాంటి జ్ఞాపకాలను దాచుకునే ప్రయత్నం అందరికీ ఇలాంటి ప్రయాణం, ఇలాంటి మహాసంకల్పం కావాలని ఆకాంక్షతోనే ఇటువంటి మహాసంకల్ప యాత్రని మీ ముందు ఉంచుతున్నాం. దీన్ని సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆదరిస్తారని, ఒక్కసారి ఆ తన్మయత్వం పొందుతారని, ఈ మహాసంకల్ప యాత్రని వీలైనంత వరకు మీకు చూపించాలనే ప్రయత్నంతోనే ఇది చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈ మహాసంకల్ప యాత్ర చాలా గొప్పది. అలాగే ఈ యాత్రకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మహాసంకల్ప యాత్రలో గురువు గారైనటువంటి సృజన్ స్వామి గారికి, మన గురువు గారైనటువంటి అంబరీశ్వర స్వామి గారికి, అలాగే నాగేశ్వర స్వామి గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను సదా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రకృతి వడిలో ఒక్కసారి మనం ప్రయాణిస్తే జీవితం ఇంత సంతోషంగా ఉందా, ఇంత ఆనందంగా ఉందా అని మైమరిచిపోయే పరిస్థితి మనకి 100కి 100 పాళ్ళు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఈ త్రివేణి సంగమం. అలాగే ఇక్కడ నాకు చాలా ప్రశాంతత దొరికింది. ఎంత ప్రశాంతత అంటే తిరిగి రావాలనిపించలేదు. ఓం నమః శివాయ.